ఆ వీడియో పెట్టేశాను, నా బాధ్యత అయిపోయింది. కళ్ళంటే నీళ్ళు గారుతూనే ఉన్నాయన్నమాట. నాకెందుకు చెప్తున్నారు? అవన్నీ చేశాను, చనిపోయాడు, నష్టం జరిగిపోయింది, ఇంకెంతకు మించి జరిగే నష్టం లేదు అంటే వేశ్యాగృహాలు కానీ లేదా సో అంత ఈజీయా అండి డబ్బులు సంపాదించే? పావుల దాచుకుంటున్నాము అంట. మా హౌస్ అయితే ఫస్ట్ లో ఇలా ఉండేదన్నమాట అండి. దీన్ని అయితే మేము ఫుల్ మార్చేసి ఈ విధంగా అయితే ప్రజెంట్ చేసుకున్నాం అనమాట అండి. కొంతమంది యూట్యూబర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న ఒక వీడియో పెట్టానండి. మా ఫ్రెండ్ బిడ్డ అయితే ఏంటి, నా బిడ్డ అయితే ఏంటి. సో నేను ఆ బాధని నా సొంత బాధలాగా ఫీల్ అయ్యి నా బాధతోటి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది బెట్టింగ్ యాప్స్ గురించి. నిజంగా ఆ వీడియో పెట్టేశాను, నా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే యాజ్ ఏ యూట్యూబర్గా నాకు కూడా ఒక 10 మంది రికగ్నైజేషన్ ఉంది కాబట్టి సో నేను చెప్పాలి, నా బాధ్యత అనిపించి నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. కానీ నిజంగా ఆ వీడియో పెట్టేసిన తర్వాత నిజంగా నేను ఆ ముందు నాకు తెలిసిన వార్త కంటే కూడా ఈ వీడియో పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ బాధపడ్డానండి. నిజంగా ఆ కామెంట్స్ చదువుతూ కళ్ళంటే నీళ్ళు గారుతూనే ఉన్నాయన్నమాట. సో చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. ఏంటి ఇంత ఘోరం జరుగుతుందా బయట? నాకు తెలియడమే లేటు, నాకు తెలిసింది చిన్న విషయము. అవునా, నిజంగా ఇలా జరిగిందా అని నేను ఆశ్చర్యపోతూ బాధతో నేను ఆ వీడియో పెట్టాను. కానీ ఆ కామెంట్స్ చూడండి, ఇప్పటివరకు ఎవరైనా ఆ వీడియో చూసినా చూడకపోయినా కింద కామెంట్స్ చూడండి. నిజంగా అది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదండి. ఎంతమంది బలవంతంగా చనిపోతున్నారు అంటే ఒక జీవితంలో మనము హ్యాపీగా ఉంటాము, ఇది సాధిస్తాము, లేదా ఇంత సంతోషంగా ఉంటాము, ఫ్యామిలీతో ఇలా సంతోషంగా ఉంటాము, పిల్లలతో సంతోషంగా ఉంటాము, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఊహించుకున్న వ్యక్తులు అవన్నీ కాదు అనుకుని చనిపోవాలి అని తనను తాను అంతం చేసుకునే ఆ సిచ్యువేషన్స్కి వచ్చేస్తున్నారు. అంత బలవన్మరణాలు జరుగుతున్నాయి అని అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. నాకు నిజంగా అవునా ఇంత ఘోరం జరుగుతుంటే ఏంటి ఇంకా బయటకి సరిగ్గా రావట్లేదు, ఇది సరిగ్గా ఎక్స్పోజ్ అవ్వలేదు, అందరికీ అవేర్నెస్ రాలేదు అన్న ఫీలింగ్ అయితే బాగా వచ్చిందనమాట. నిజంగా చాలా బాధపడ్డానండి. అండ్ ఇంకొకటి అన్ని సంఘటనలో మీరు చదవండి ఇన్సిడెంట్స్, నాకు తెలియని చాలా ఉన్నాయి అందులో. అసలు నేను ఎవరినండి, ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు నిజంగా ఇంత రెస్పాన్స్ అయ్యి వాళ్ళు వచ్చి నా కామెంట్స్ లో చెప్తున్నారు అంటే నాకెందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళంతా బాగా ఉంది, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను మాట్లాడాలేమో అనిపించింది. నిజంగానే నేను వీడియో పెట్టాను, నా పని అయిపోయింది అనుకున్నా. కానీ ఆ కామెంట్స్ చూసిన తర్వాత లేదు, నా పని ఇంకా అయిపోలేదు. సో ఇంతమందికి కనీసం ఒక్క వాయిస్, నా వాయిస్ అయితే నేను పెట్టాలి అనిపించింది. నిజంగా చెప్తున్నాను. ఇక్కడంతా విక్టిమ్స్ అందరూ ఆడవాళ్ళేనండి, అంతా ఆడవాళ్ళే బాధపడుతున్నారు. ఒక ఆమె పెట్టారు మెసేజ్ లో, భర్త ఆయన చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆమె భర్త చనిపోయాడని బాధలో ఉంటే ఆ తర్వాత ఆమెకు తెలిసింది ఏంటంటే ఉన్న ఆస్తులు కూడా అమ్మేశారు, పైగా అప్పులు కూడా చేశారు. అవన్నీ చేశాను, చనిపోయాడు. ఆయన ఫేస్ చేయలేక ఎలాగ బతకాలో తెలియక చనిపోయాడు. ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఎవరు విక్టిమ్? మా పిల్లల్ని వేసుకుని ఆమె ఏం చేస్తుంది? అప్పుల ఆస్తులు ఏమీ లేవు, రోడ్డు మీద నుంచున్నాం మేడం అని చెప్పెట్టింది అమ్మాయి. ఎంత బాధ అనిపిస్తుందండి. అంటే ఇంత చాప కింద నీరులా జరుగుతూనే ఉంది, బయటకి ఇంకా రావట్లేదేమో అనిపించింది. ఇంకా రావాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలా మంది కొంతమంది కామెంట్స్ పెట్టే వాళ్ళు అంటారు బుద్ధి ఉండాలి ఆడేవాళ్ళకి అని. ఆ బుద్ధి ఉంటే ఎందుకు చేస్తారు సార్ ఇవన్నీ? ఆ బుద్ధి అందరికీ ఉంటే అసలు ఇలాంటివి రావు కదా. వాళ్ళ వ్యాపారాలు ఎలా నడుస్తాయి? అలా లేని వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు. అంత మాత్రాన్ని వాళ్ళు కరెక్ట్ అని కాదు కదా. సో వాళ్ళు మనం సపోర్ట్ చేయలేం కదా. అందరూ మళ్ళీ గొప్ప వాళ్ళే ఉన్నారండి, అందరూ రకరకాల స్థాయిల్లో ఉంటారు. అందరినీ కలుపుకొని ఉంటేనే సమాజం. ఏంటి అసలు ఈ వీడియో చూస్తే అది అవ్వాలో అర్థం కాలేదు అన్నారు కొంతమంది. ఉన్నారులేండి, అందరూ కాదు, బట్ ఓకే, వాళ్ళని పక్కన పెట్టేసేస్తే ఏదైతే జరుగుతుందో ఇది అన్యాయం, ఘోరం. దీన్ని ఇంకా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరైతే బాధింపబడుతున్నారో, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. సమాజం ఏమనుకుంటుంది, మా చుట్టాలు ఏమనుకుంటారు, మా చుట్టుపక్కల ఏమనుకుంటారు, బెట్టింగ్ యాప్ ఆడాడా, బుద్ధి లేదా వాడికి, ఇలాంటి అంటారు. మనకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇంకెంతకు మించి జరిగే నష్టం లేదు. మనం బయటకు వచ్చి మాట్లాడితే అట్లీస్ట్ కనీసం ఒక్క కుటుంబం, ఒకళ్ళు బాగుపడ్డారంటే ఒక కుటుంబం బాగుపడిపోతుందండి ఈ యాప్ల వల్ల. ఎందుకంటే ఆవిడ ఒక్కడికే రిఫ్లెక్ట్ అవ్వదు, దాని నష్టం కుటుంబం మొత్తం భరించాల్సి వస్తుంది ఏదో ఒక రకంగా. అంతకు మించి ప్రాణం పోతుంది. ఎన్ని కోట్లు ఇస్తే ప్రాణాన్ని ఎవడన్నా తీసుకొచ్చి ఇస్తాడా? భూ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? నేను 100 కాదు 1000 కోట్లు ఇస్తాను, ఒక ప్రాణం తీసుకొచ్చి ఇవ్వగలవా అని అడిగితే తెచ్చిస్తానా అని చెప్పగలే వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? ఏ యాప్ అయినా ఉందా? కాబట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది అన్నిటికన్నా విలువైంది ప్రాణం. ప్రాణమే పోతున్నప్పుడు ఇవన్నీ నథింగ్. సో ప్లీజ్ అండి, ఎవరైనా సరే మీ కళ్ళు ఎదురుకుండా ఏదైనా జరిగినా, యూట్యూబ్ లో చెప్పినా, ఎవరైనా యాప్ వచ్చినా ఇమ్మీడియట్ గా వాళ్ళకి కామెంట్స్ పెట్టండి. మీరు ఎలాంటి ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసేయండి.
ఎలాంటి టెలిగ్రామ్ గ్రూపుల్లోకి వెళ్ళొద్దు, అవేర్నెస్ క్రియేట్ చేయండి. చాలా మంది అంటారు గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అని చెప్పేసి. ఎవరో అంటారండి పార్న్ ఉన్నాయి, లిక్కర్ ఉంది, ప్రాస్టిట్యూషన్ ఉంది, బెట్టింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నీ ఆపడం కుదరదు, మీరు టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నారు. నేను చెప్తాను ఒకటే విషయం అండి, మీరు పార్న్ కానీ అంటే వేశ్యాగృహాలు కానీ లేదా లిక్కర్ గానీ, మద్యం గానీ, అలాగే బెట్టింగ్లు గానీ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ తప్పంతా గవర్నమెంట్ మీద తోసేస్తాము, జనాలంతా ఎలా చేసిపోతే మాకెందుకు అన్నట్టు కాదండి. ఒకటి చెప్తున్నాను, ప్రతి దానికి కూడా ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు ఆ అవేర్నెస్ ప్రజల్లో ఉంది అనుకోండి. లిక్కర్ తాగడం వల్ల మనుషులు చనిపోతారు, వాళ్ళకి లివర్ పాడవుతుంది అన్న నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉంది. ఆ అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దానికి కూడా సమ్మతించి తాగుతాను అంటే అది వాడిష్టం, వాడి పర్సనల్ ఇష్టంగా పరిగణించి గవర్నమెంట్ ఎలా చేస్తుంది. ముందు మీకు గుర్తుందో లేదో, హెచ్ఐవి గురించి తెలియనప్పుడే భారతదేశంలో విపరీతంగా హెచ్ఐవి స్ప్రెడ్ అయిపోయింది. అప్పటికి ఎవరికి తెలియదు. ఆ తర్వాత అవేర్నెస్ వచ్చి దాని మీద అందరికీ కూడా ప్రచారం, గవర్నమెంట్ కూడా ప్రచారం చేసిన తర్వాత అందరికీ అర్థమైంది ఈ హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుంది, మనం ఎక్కడికి వెళ్తే ఎవరి ద్వారా మనకి ఏ విధంగా సంక్రమిస్తుంది అన్న అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈ హెచ్ఐవి బాధితులు తగ్గింపబడ్డారు. అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఇవి ఇప్పుడు చాప కింద నీళ్ళలో నడుస్తున్నాయి, అవేర్నెస్ లేదు. వన్స్ అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత, ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇది ఆడాలా వద్దా అని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని మాత్రం చేస్తారు. అప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదండి. నేను నష్టపోవడానికి రెడీగా ఉన్నాను అని వెళ్ళి ఆడిన వాడికి నష్టం లేదు. కానీ అది నష్టపోతున్నాము అని తెలియకుండా జరిగితే, వాళ్ళకి ఆ అవేర్నెస్ లేకుండానే వాళ్ళు ఆ రొంపిలోకి దిగి నాశనం అయిపోతే అది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది అవేర్నెస్ మాత్రమే. ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి, బాబు ఓపెన్ చేయకండి, చేస్తే నాశనం అయిపోతారు అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా నష్టపోయి ఉంటే మీకు వీలైతే నలుగురికి చెప్పండి, ముఖ్యంగా పిల్లలకి చెప్పండి. వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళకి ప్రపంచం తెలియదు, ఇంకా వాళ్ళు ఏం చూడలేదు జీవితాన్ని. తల్లిదండ్రుల పెంపకం తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు. సమాజం కూడా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి సమాజానికి కూడా బాధ్యత ఉంది. సమాజం అంటే ఎవరో కదండి, మీరు నేనే. సో మనం కూడా ఖచ్చితంగా చెప్పాల్సింది ఉంటుంది, అరే బాబు అవన్నీ ఆడద్దు అని చెప్పి. ఆల్మోస్ట్ 2 years పైన అవుతుందండి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి. నేను 2 years నుంచి మీరు మన ఛానల్లో వీడియోస్ చూడండి, బంగారం మీద ఉన్న టాపిక్స్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది ఎందుకు అనంటే నాలాంటి ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే గృహిణులు ఏమైనా చేయగలిగితే ఆ బంగారాన్ని ఏ విధంగా మనము కూడబెట్టుకోవచ్చు అనే రకరకాల ఐడియాస్ ఉన్నాయి. వాటితో పాటు డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఏ పనులు చేస్తే మనము జాగ్రత్తగా ఉండగలుగుతాము, ఇంటి ఖర్చుల్లో పొదుపు ఎలా చేసుకోగలుగుతాము, ఎంత మన ఖర్చులను తగ్గించుకోగలుగుతాము, తగ్గించుకున్న ఖర్చులతో వచ్చిన రూపాయిని మనం ఎక్కడ దాచిపెట్టాలి, ఎలా దాచిపెడితే మనం దాచిన రూపాయి 5 పైసలు 10 పైసల్ని సంపాదించుకోగలుగుతుంది. ఆ విధంగా మనము ఎప్పటికీ ఎంతో కొంత ఒక అమౌంట్ ని మనము అంటే మన కుటుంబాన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము ఆ మనీ తోటి. అంటే రాబోయే కష్టాలు, ఇబ్బందుల నుంచి మన ఫ్యామిలీని మనం ఎలా రక్షించుకోగలుగుతాము ఉపయోగపడుతుంది అనేది నా ఛానల్ మెయిన్ కంటెంట్ ఉంటుంది. ఇది నేను 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 2.5 సంవత్సరాల నుంచి చేస్తూ ఫైనాన్షియల్ గా నాకంటూ కొంచెం ఒక ఐడియా ఉండి ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మా పిల్లల చదువుల కోసం, మా రిటైర్మెంట్ కోసం నేను ఇంకా లెక్కలేసుకుంటూనే ఉన్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం కష్టపడితే, మనం దాచుకున్న రూపాయి దానితోటి మన పిల్లల్ని, మన ఫ్యామిలీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుని, మనం ఎలాగా సంతోషంగా మన ఫ్యామిలీ తోటి మన జీవితాన్ని వెళ్ళబుచ్చగలుగుతాము అనేది నా కాన్సెప్ట్, నా కంటెంట్. సో స్టిల్ మేము ఇంకా ఆ మనీ కోసం ఆలోచనలు చేస్తూనే ఉన్నాం. కానీ ఎలా అండి, రాత్రికి రాత్రి ఈ యాంకర్లు, యూట్యూబర్లు పెద్ద పెద్ద విల్లాలు కట్టేస్తారు. సో ఏ విధంగా వీళ్ళకి మనీ వస్తున్నాయి? సో అంత ఈజీగా అండి డబ్బులు సంపాదించేయడము. మరి మేమెందుకండి బాబు ఇన్ని సంవత్సరాలకు ఇంత కష్టపడుతూ రూపాయి పావుల దాచుకుంటున్నాము? అంత ఈజీనా డబ్బులు సంపాదించడము? కానీ ఏం చేశారు? మీ యొక్క తెలివితేటలతోటి మీరు ఏమన్నా బిజినెస్ చేశారా, ఏమైనా స్టార్ట్అప్ చేశారా, ఇండస్ట్రీ పెట్టారా, నలుగురు ఉపాధి కల్పించారా? సో మీ ఐడియాలజీ తోటి ఎంతో మంది అండి మనకి ఎంతో మంది మన కళ్ళ ముందు ఉన్నారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఎంత శ్రమ పడతారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎందుకు ఇవాళ రేపు చిన్న పిల్లలండి, వాళ్ళని చూస్తే అబ్బురు పడతాము, అరే ఎంత తెలివిగా చేస్తున్నారు ఈ పిల్లలని. వాళ్ళని చూసి నేర్చుకుంటాము. ఇంకో రూపాయి మనం ఎలా సంపాదించవచ్చు, ఎలా జాగ్రత్తగా ఉండొచ్చు, ఎలా ఆలోచన చేయొచ్చు, మన థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో వీళ్ళని చూసి మేము నేర్చుకునేది ఉంది. కానీ ఈ యూట్యూబర్లు రాత్రికి రాత్రి ఎలా అయిపోతారో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి నాకున్న నాలెడ్జ్ లో యాంకరింగ్ చేస్తే ఎంత మనీ ఇస్తారు, ఎన్ని ఎపిసోడ్స్ చేస్తే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి, లేకపోతే యూట్యూబ్ లో మీరు ఎంత సంపాదిస్తారు, ఎన్ని లక్షలు వచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి, ఎన్ని ప్రమోషన్స్ చేస్తే ఎన్ని లక్షలు వస్తాయి. మీరు కోట్లు పెట్టి విల్లాలు, కార్లు, బంగళాలు, అట్లా మళ్ళీ టూర్లు,
ఎలా జరుగుతుంది ఇదంతా? మా హౌస్ అయితే ఫస్ట్ లో ఇలా ఉండేదన్నమాట అండి. దీన్ని అయితే మేము ఫుల్ మార్చేసి ఈ విధంగా అయితే ప్రజెంట్ చేసుకున్నాం అనమాట అండి. అలాగే ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. అంటే మా కొంచెం మా ఊర్లో అయితే ఇలా ఇంత పెద్ద గ్లాస్ డోర్లు అవి ఉండడం అయితే తక్కువే కదా, అవి లేవండి, మేమే పెట్టుకున్నాం. ఐఫోన్ 14 ఎయిర్పోర్ట్స్ అండ్ యాపిల్ వాచ్ మనం గెలుచుకోవచ్చండి. అంతేకాకుండా 1 kg గోల్డ్ డైలీ బేసిస్ మీద గెలుచుకోవచ్చండి. అంటే మీకు డబ్బులు వస్తున్నాయంటే ఎవరో కష్టపడిన రూపాయలు, ఎవరి కష్టార్జితమో మీ దగ్గరికి వస్తుంది. ఏ విధంగా వస్తుంది? కొంచెమైనా మనకి ఉండాలండి, మనకి పాపభీతి అనేది ఉండాలి. వాడి దగ్గర డబ్బులు లాక్కోవడం వల్ల వాడు చనిపోయాడు, ఒక ప్రాణం పోయింది, ఆ పాపభీతి అనేది ఉండాలి. ఈజీ మనీ తొందరగా వచ్చేయాలి, మనం కూడా అలాంటి లగ్జరీ లైఫ్ ని అనుభవించాలి. ఎవరు కూడా చెప్తున్నారండి, ఈజీ మనీ కిల్స్, చంపేస్తుంది. ఊరికనే వచ్చిన డబ్బులు నిలబడవు. మన కష్టం, మన రూపాయే మనకి నిలబడుతుంది, అదే మనకి గర్వం. అంతేగాని ఈజీగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడిపోయేది మనది కాదు, అది పాపం ఊరికనే పోదు. సో ఫైనల్ గా ఈ వీడియో ద్వారా అయితే నేను ఒక 2 విషయాలు అయితే చెప్పదలుచుకున్నానండి. ఒకటి, ఎవరైనా మీ చుట్టుపక్కల గానీ మీరు చూస్తున్న వీడియోల ద్వారా గానీ ఎవరైనా ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నా, ఆడుతున్నా, ప్లీజ్ మీరు దయచేసి రెస్పాండ్ అవ్వండి. మీకు ఏ విధంగా రెస్పాండ్ అయితే మీరు దానిని ఆపగలరో ఆ విధంగా రెస్పాండ్ అవ్వండి. పిల్లలైతే చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళండి, లేదా జరిగిన సంఘటనలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. నాకెందుకులే అని అనుకోవద్దు. దయచేసి మన పక్కన జరిగింది రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది కాబట్టి ప్లీజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అండ్ రెండో విషయం, ఎవరైతే నష్టపోయారో, ఇప్పటి వరకు ఎవరికైతే నష్టం జరిగిందో ఆ ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క వాయిస్ ని రైజ్ చేయండి. ఇది ఇంకొక నలుగురికి తెలిసేలాగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే పనిలో భాగంగా సో మీ సహాయం సమాజానికి అవసరం అండి. మీకు జరిగిన నష్టం ఇంకొక ఫ్యామిలీకి జరగకుండా చూడండి. ప్లీజ్ దయచేసి బయటికి రండి, వాయిస్ ఇవ్వండి. సో మీకు ప్రత్యేకంగా మీరు చేయలేమో అనుకుంటే నాకు నా ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో డిఎం చేయండి. ఆ పరిస్థితుల్ని నా ఛానల్ ద్వారా నా మాటల్లో నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ అండి, ఆడవాళ్ళు ముఖ్యంగా నష్టపోయిన ఆడవాళ్ళు సైలెంట్ గా ఉండొద్దండి, బయటికి రండి. ఇంకొక ఫ్యామిలీనో ఇంకొక ప్రాణాన్నో కాపాడండి ప్లీజ్. అండ్ ఈ వీడియో ద్వారా నేను మరికొంతమంది యూట్యూబర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అండి. సో ఎవరైతే జెన్యూన్ గా ఉంటారో, ఎవరైతే ఇప్పటి వరకు ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయలేదో వాళ్ళ గురించి చెప్తున్నానండి. చాలా మంది లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి యూట్యూబర్ ఇలాంటివి ప్రమోట్ చేసే ఉన్నారు. నాకు కూడా ఈ కామెంట్స్ ద్వారా నాకు కొంతమంది తెలిసి నేనే ఆశ్చర్యపోయాను అనమాట. కొంతమంది జెన్యూన్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్లీజ్ వాయిస్ రైజ్ చేయండి. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేయండి. మీ సబ్స్క్రైబర్స్ ని మీరు కాపాడుకోండి ప్లీజ్. మీరు ఆ విధంగా చేసినా కానీ ఎంతో కొంత సమాజానికి మేలు చేసిన వాళ్ళే అవుతారు కాబట్టి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అగైన్స్ దిస్ బెట్టింగ్ యాప్స్.